జయశంకర్ జిల్లా రేగొండ మండలంలోని 56,000 ఎకరాలకు ఎస్ఆర్ఎస్పీ జీబీఎంలు కాల్వ ద్వారా నీరందిస్తున్నట్లు చెప్పారు స్పీకర్ మధుసూదనాచారి. గురువారం ఆయన కాలువకు నీరు వదిలారు. కొండరావుపేట, బాణపల్లి, కొత్తపల్లి పరిధిలో భూములకు ఈ నీళ్లు అందుతాయని అన్నారు. ఎమ్మెల్యేగా గెలవగానే ఈ కాలువకు నీరందించాలని ప్రభుత్వాన్ని కోరానని అన్నారు మధుసూదనాచారి. తెలంగాణలో ప్రతి ఎకరానికి నీరందించేందుకు ప్రభుత్వం ప్రాజెక్టు రీడిజైన్, రీ ఇంజనీరింగ్ చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులు చేపడుతోందని అన్నారు. ఒక సంవత్సర కాలంగా ఇక్కడ ఉండేటువంటి ఏ గారికి, ఎస్సీ గారికి, సిఐ గారికి అందరికీ తెలుసు. హరీష్ రావు గారికి కూడా చెప్పి ఎట్టి పరిస్థితులలో నేడు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి తర్వాత మొదటి జరిగినటువంటి సమావేశంలోనే చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పిన DBM 38లో నీళ్లు ఇచ్చి తీయలేకపోయింటే నేను ఎమ్మెల్యేగా ఫెయిల్ అయినట్టే, నేను మీకు ముఖం చూపించాలనేటువంటి భీషణ ప్రతిజ్ఞ చేసిన